ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలి, మంచి జాబ్ ఉండాలి, డబ్బు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, అందంగా ఉండాలి. ఇవన్నీ కూడా 25 నుంచి 30 ఏళ్ల లోపే సంపాదించేయాలి. అసలు ఇది ఎలా పాసిబుల్? డిగ్రీ పూర్తయితే గానీ లైఫ్ స్టార్ట్ అవ్వదు. మరి సెటిల్ అవ్వాలంటే పుట్టగానే జాబ్ లో దిగాల? ఆలోచిస్తేనే బాధ అవుతుంది. ఇంకో దారుణం చెప్పిన తల్లిదండ్రులకి ఏం లేకపోయినా కూతురికి మాత్రం అన్ని ఉన్న అల్లుడు కావాలంటే కోటీశ్వరుడు కావాలి, పర్ఫెక్ట్ గా లైఫ్ సెటిల్ అయినోడు ఉండాలి. ఇంకో విషయం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇవన్నీ ఉన్నా సరే సేమ్ క్యాస్ట్ అయి ఉండాలి. మా ఇందులో లవ్ చేసిన కండిషన్స్ అప్లై. ఇంకో దారుణం, ఇన్ని ఉన్న అబ్బాయికి అమ్మాయిని ఇచ్చేటప్పుడు డబ్బులు, బంగారం, కారు, భూములు, ఇంకా కోట్లు ఇచ్చి పెడతారు. కానీ ఆ అమ్మాయిని నిజంగా మంచి చూసుకుంటాడనే గ్యారంటీ మాత్రం ఎవ్వరు అడగరు. అసలు గ్యారంటీయే ఉండదు. అదే కదా, అదే ఏమి లేని ఒక మంచి అబ్బాయికి 10 లక్షలు ఇవ్వడానికి కూడా మనసు రాదు. అలాంటి వాళ్ళే అమ్మాయిని బంగారంలా చూసుకునే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ మనకు ఒక్కటే విషయం అర్థం కావాలి, ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి చెప్పట్లేదు. మనకు ముఖ్యం డబ్బా లేక మనిషి గుణమా? ఎందుకంటే అబ్బాయిలు మెచ్యూర్ అయ్యే వయసే 25 కదా. అంతకు ముందే ఇల్లుందా, డబ్బుందా, సెటిల్ అయ్యాడా అని అడగడం ఏంటి? అసలు అడగాల్సింది ఏంది? అతను మంచి అబ్బాయినా, బాధ్యత తీసుకుంటాడా, కష్టపడి తన లైఫ్ ని బిల్డ్ చేసుకుంటాడా అనే కదా. క్యారెక్టర్ కంటే క్యాష్ కి వాల్యూ ఎక్కువైపోయింది, లవ్ కంటే స్టేటస్ కి ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. అందుకే చాలా మంది అబ్బాయిలు పెళ్ళంటే భయపడిపోతున్నారు. కానీ అది పెళ్లి మీద భయం కాదు, పెళ్ళనగానే వచ్చే ప్రెషర్ మీద భయం. అది ఉండాలి, ఇది ఉండాలి అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఎమోషనల్లీ చాలా డౌన్ అయిపోతున్నారు. ఇంకో సైడ్ ఏంటంటే ప్రతి అమ్మాయి డబ్బున్నోని కోరుకోవడం కాదు, ఆమె కావాల్సింది సేఫ్ గా ఫీల్ అయ్యే మనిషి, రెస్పెక్ట్ ఇచ్చే మనిషి, అర్థం చేసుకునే మనిషి. కానీ ఫ్యామిలీ, సొసైటీ ప్రెషర్ వల్ల చాయిస్ కూడా చాలా సార్లు కన్ఫ్యూజన్ గా మారిపోతుంది. ఇంకొంతమంది అయితే అసలు పెళ్లి కావట్లేదు, అవుతుందో లేదో గ్యారంటీ లేదని సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది సింగిల్ లైఫ్ సో బెటర్ అంటున్నారు. చివరిగా చిన్నదాన్నైనా ఒక పెద్ద మాట చెప్పు, నా అన్నలు, తమ్ముళ్ళు, బయట ఉన్న చాలా మంది అబ్బాయిల తరపున నేను పెద్దవాళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్రేమ అంటే మనిషిని ఎంచుకోవడం, ప్యాకేజ్ ని కాదు, భరోసాని ఎంచుకోవాలి, భయాన్ని కాదు. ఏమంటారు?